నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిగ్ టీవీ దేశంలో 54 ఏళ్ల తర్వాత వార్ సైరన్స్ మోగబోతున్నాయి. రేపు యుద్ధ సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 244 ప్రాంతాలను ఎంపిక చేశారు. మాక్ డ్రిల్స్ పై కేంద్ర హోంశాఖ రాష్ట్రాల డీజీపీలు సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కీలక సూచనలు చేసింది. శత్రుముఖ నుంచి దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జాబితా సిద్ధం చేసింది కేంద్రం. వాటిని 3 కేటగిరీలుగా విభజించింది. మెట్రో, డిఫెన్స్, స్పోర్ట్స్, ఎనర్జీ హబ్స్ వారీగా డివైడ్ చేసింది. కేటగిరీ 1లో మహారాష్ట్రలోని తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్, దేశ రాజధాని ఢిల్లీని చేర్చింది. ఇక కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలున్నాయి. కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్ నిర్వహించనున్నారు. దేశంలో 54 ఏళ్ల తర్వాత వార్ సైరన్స్ మోగబోతున్నాయి. రేపు యుద్ధ సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 244 ప్రాంతాలను ఎంపిక చేశారు. మాక్ డ్రిల్స్ పై కేంద్ర హోంశాఖ రాష్ట్రాల డీజీపీలు సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కీలక సూచనలు చేసింది. శత్రుముఖ నుంచి దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జాబితా సిద్ధం చేసింది కేంద్రం. వాటిని 3 కేటగిరీలుగా విభజించింది. మెట్రో, డిఫెన్స్, స్పోర్ట్స్, ఎనర్జీ హబ్స్ వారీగా డివైడ్ చేసింది. కేటగిరీ 1లో మహారాష్ట్రలోని తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్, దేశ రాజధాని ఢిల్లీని చేర్చింది. ఇక కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలున్నాయి. కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి అన్ని రకాలుగా సన్నద్ధమైపోతోంది భారత్. ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? ఎక్కడెక్కడ ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించే అవకాశం ఉంది? రైట్ ప్రియా, రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రాష్ట్రాల సీఎస్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పాలిత రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు కానీ ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అయితే దాడులకు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర కొన్ని సమాచారం, నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 3 కేటగిరీలుగా ఈ దాడులు జరిగే ప్రాంతాలను డివైడ్ చేశారు. దాంట్లో ఢిల్లీ కేటగిరీ 1, ఢిల్లీని కేటగిరీ 1లో చేర్చారు. మరోవైపు తారాపూర్లో అక్కడ తారాపూర్ను కూడా ప్రధానంగా దీనిలో చేర్చినట్టు కూడా తెలుస్తోంది. దానితో పాటు ఏదైతే అణు కేంద్రం ఉందో తారాపూర్లో అది, మరోవైపు ఢిల్లీని కేటగిరీలు 1లో చేర్చడానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ఉంది. మరోవైపు ఇతర కొన్ని త్రివిధ దళాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉండడంతో కేటగిరీ 1లో ఏ కేటగిరీలో ఢిల్లీని చేర్చారు. మరోవైపు కేటగిరీ 2లో దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 కీలక సిటీస్ అయితే కేటగిరీ 2లో ఉన్నాయి. అదే ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం, మరోవైపు తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ ఈ రెండవ కేటగిరీలో దాడులు ఎక్కువ జరిగే దాంట్లో
ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు యూపీకి సంబంధించి కేటగిరీ ఏలో కూడా ఒక జిల్లా, మరోవైపు కేటగిరీ బిలో 14 జిల్లాలు ఉన్నాయి. దానికి సంబంధించి అక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు కూడా సన్నద్ధాలు చేస్తున్నారు. అంటే పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధంకి దిగితే కనుక ఏ జిల్లాలపైన, ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాలపై ఎఫెక్ట్ పడుతుంది, దాడులు జరిగే అవకాశం ఎక్కడుంది అనే అంశాలపై ప్రధానంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి, నిఘా వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో దాదాపు 259 ప్రాంతాల్లో, అంటే 244 జిల్లాలో 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఈరోజు సిఎస్ల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ మాక్ డ్రిల్ నిర్వహించే సందర్భంలో ప్రధానంగా వైమానిక దాడుల నుంచి సాధారణ ప్రజలు ఏ విధంగా ఆ వైమానిక దాడులను ఎదుర్కోవాలి, వారికి వారు ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి, ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే అంశాలపై కూడా అవగాహన కల్పించే విధంగా కూడా రేపు దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇటు అన్ని రాష్ట్రాల సిఎస్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే దీనిలో ప్రధానంగా మెట్రోలు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణపై ప్రధానంగా ఈ మాక్ డ్రిల్ కూడా ఉండబోతోంది. అంటే ఏ సమయంలోనైనా యుద్ధం జరగవచ్చు అనే ఒక అంచనాకైతే కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దానిలో భాగంగానే అన్ని విధాల త్రివిధ దళాలు కూడా సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఇటు పాక్ కూడా యుద్ధానికి సిద్ధమంటూ కూడా వారు ఇతర దేశాల సపోర్ట్తో, ఇటు టర్కీ కానీ, ఇరాన్, అలాగే చైనా మద్దతుతో యుద్ధానికి దిగేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగా టర్కీ నుంచి యుద్ధ నౌకను తీసుకుంది. మరోవైపు చైనా కూడా యుద్ధానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు పాకిస్తాన్కు అందిస్తామంటూ కూడా పాకిస్తాన్కు ఆపనహస్తం అందించింది. మరోవైపు ఈరోజు విదేశాంగ శాఖ మంత్రి, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇటు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆర్మీ చీఫ్తో కూడా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే వారు కూడా సంసిద్ధత వ్యక్తం చేసే విధంగా కూడా యుద్ధానికి సిద్ధమన్నట్లుగా వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేపు మాక్ డ్రిల్ నిర్వహిస్తే దానికి సంబంధించి ఎదురయ్యే పరిణామాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్, అంటే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా నిలిపివేస్తారు, మొత్తం కరెంట్ సప్లై అంతా నిలిపివేస్తారు. మరోవైపు ఫోన్ సిగ్నల్స్ అన్ని కూడా బంద్ చేస్తారు, జామర్స్ పెట్టి కానీ ఆ ఫోన్ సిగ్నల్స్ అన్ని కూడా నిలిపివేస్తారు. మరోవైపు ట్రాఫిక్ సంబంధించిన దారి మళ్లింపు ఉంటుంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా చర్యలు చేపడతారు. పబ్లిక్ అనౌన్స్మెంట్స్, యుద్ధం తరహా ఎమర్జెన్సీలో పోలీసులు కానీ, మరోవైపు పారామిలిటరీ బలగాలు వ్యవహరించే విధానం ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై కూడా రేపు మాక్ డ్రిల్ ఉండబోతుంది. మొత్తంగా చూసుకుంటే యుద్ధానికి సిద్ధం కావాలి అన్నట్లుగానే రేపు మాక్ డ్రిల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంటే 1971 తర్వాత, అంటే అటు ఇండో పాక్ బోర్డర్లో ఏ విధంగా అయితే గతంలో 1971లో యుద్ధం జరిగిందో, విముక్త బంగ్లాదేశ్, ఏదైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయే సందర్భంలో యుద్ధం జరిగింది, ఆ సందర్భంలో అక్కడ ఏ విధంగా అయితే యుద్ధం జరిగిందో దానికి సంబంధించి మాక్ డ్రిల్ తర్వాత, దాని తర్వాత కార్గిల్ తర్వాత అత్యంత మాక్ డ్రిల్ అని పెద్ద మాక్ డ్రిల్ అనేది ఇప్పుడు జరగబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రియా, రైట్ శివ, అయితే కేటగిరీ 2లో అటు హైదరాబాద్, ఇటు విశాఖపట్నం, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కేటగిరీ 2లో ఉన్నాయి కదా. సో ఒకవేళ మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రాంతాలు, సమస్యాంతక ప్రాంతాలు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? అంటే ఇందాక మీరు ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తారని చెప్పారు, ఇంకా కొన్ని అంటే మాక్ డ్రిల్స్ నిర్వహించే ముందు జనరల్ ప్రజలకు ఏం సూచనలు చేసే అవకాశం ఉంది? మొత్తం మాక్ డ్రిల్ నిర్వహించే సందర్భంలో వైమానిక దాడులు, ఒకవేళ పాకిస్తాన్కి దాడులు చేస్తే కనుక గగనతలం నుంచి వైమానిక దాడులు చేస్తుంది కాబట్టి దాని నుంచి ఏ విధంగా రక్షణ పొందాలి, మరోవైపు సైరన్ మోగించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ఒక దాడులు జరిగే సందర్భంలో సైరన్స్ మోగించాలి, అలారం, దాని ద్వారా ప్రజలు అలర్ట్ అవుతారు. ఆ సందర్భంలో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండే విధంగా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ముందుగా చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై ముందుగానే వారికి ఒక అవగాహన కల్పించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అంటే ఏదైతే మాక్ డ్రిల్ నిర్వహిస్తారో ఆ సందర్భంలో ఒకవేళ వైమానిక దాడి జరిగే సందర్భంలో ముందుగానే వారికి సమాచారం ఉంటుంది కాబట్టి అప్పుడు సైరన్స్ మోగించాలి అనేది కూడా ఒక ఆదేశాలు ఉన్నాయి. అంటే అలారం మోగించడం ద్వారా ఆ చుట్టుపక్కల వారికి ముందుగానే ఒక సమాచారం ఉంటుంది కాబట్టి మాక్ డ్రిల్ నిర్వహించిన తర్వాత ఫర్దర్గా ఏమైనా జరిగితే ఏ విధంగా వారిని వారు రక్షించుకోవాలనే అంశాలపై కూడా అవగాహన కలిగించబోతున్నారు. ఒకవేళ సైరన్ మోగితే ఎవరు కూడా బయటికి రావద్దు, యుద్ధ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు. ఒకవేళ బయటకు వచ్చినా కానీ ఏ విధంగా వారు రక్షించుకోవాలి అనే దానిపై కూడా మాక్ డ్రిల్ ద్వారా అందరికీ అవగాహన కల్పించబోతున్నారు. దానిలో భాగంగానే కేటగిరీ 1లో ఢిల్లీ, అలాగే తారాపూర్ అణుకేంద్రం, మహారాష్ట్రలోని తారాపూర్ అణుకేంద్రం కానీ, మరోవైపు కేటగిరీ బిలో ఇటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన 14 జిల్లాలు, మరియు కేటగిరీ 2లో అత్యధికంగా దాడులు జరిగే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం కానీ, మరోవైపు ఇటు హైదరాబాద్, ఈ రెండు కూడా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. మాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో అట్ ద సేమ్ టైం కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాక్ డ్రిల్ ముసుగులో కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉంటుంది, అసాంఘిక శక్తులు దాడులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని విధాలు కూడా భద్రతను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆ రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా ఉంటుంది.
దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక గైడ్ లైన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఉగ్రదాడుల నుంచి ఒకవేళ వైమానిక దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇదే ముసుగులో అసాంఘిక శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా అందరూ కూడా మేల్కొని ఉండాలి, తగిన జాగ్రత్తలు వహించాలి, ఎవరు ఏంటి అనేది కూడా అందరూ తెలుసుకుని అక్కడ అవగాహనతో మెలగాలి అందరూ కూడా అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పౌరులు కానీ మాక్ డ్రిల్లో పాల్గొని ఎవరైతే ఉంటారో సాధారణ ప్రజలు స్టూడెంట్స్ కానీ వారు కూడా కొన్ని కీలక సూచనలు చేయబోతుంది. రేపు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మొత్తం అందరూ కూడా పౌరులు వైమానిక దాడులు జరిగితే వారిని ఏ విధంగా రక్షించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అనే అంశాలపై ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గైడ్లైన్స్ రూపొందించింది. దానికి సంబంధించిన కేటగిరీ వైజ్గా దాడులు జరిగే ప్రాంతాలను ఇప్పటికే విడుదల చేసింది. దాంట్లో పాటు 250 జిల్లాల్లో ఈ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. దాంట్లో 3 కేటగిరీలుగా డివైడ్ చేసిన నేపథ్యంలో దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రక్షించుకోవాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. మరి తర్వాత ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత మరొకసారి ప్రధానితో సమావేశమైన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రియా శివ, అయితే ఇప్పుడు మొత్తానికి మాక్ డ్రిల్ 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అంటే అతి త్వరలోనే, అంటే చాలా దగ్గరగా యుద్ధం సంభవించే అవకాశం ఉందంటే యుద్ధం చేసే సంకేతాలు మనం పంపిస్తున్నామా? అండ్ మీరు అన్నట్టు ఇందాక మాక్ డ్రిల్ నిర్వహించేటప్పుడు కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. మాక్ డ్రిల్ ముసుగులో ఒకవేళ ఉగ్రవాదులు చొరబడే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో మాక్ డ్రిల్ అసలు కంప్లీట్గా ఎలా ఉండబోతోంది? డైరెక్ట్ యుద్ధం జరిగేప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా చర్యలు తీసుకుంటారా? రైట్, డెఫినెట్గా దానికి సంబంధించి ఒక సెమీ వార్ గానే మనం దీనికి చెప్పాలి. దాన్ని సన్నద్ధం చేసేందుకు, ప్రజలను సన్నద్ధం చేసే విధంగా కూడా ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ ఉండబోతుంది. 1971లో అక్కడ పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయే సందర్భంలో మార్చి 26న దానికి స్వాతంత్రం వచ్చింది. దానికి సంబంధించి సాయుధ పోరాటం అనేది డిసెంబర్ 16 వరకు కూడా జరిగింది. అక్కడ స్వాతంత్రం పొందిన దినం అలాగే విజయోత్సవ దినం రెండు రోజులను వారు స్వాతంత్ర దినాలుగా జరుపుకున్నారు. అలాగే ఏ విధంగా అయితే గతంలో జరిగిందో 1971లో యుద్ధం ఏ విధంగా జరిగిందో అప్పుడు వేల సంఖ్యలో బందీలుగా మారారు, వేల సంఖ్యలో అక్కడ మరిన్ని పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందింది. దాని తర్వాత కార్గిల్ యుద్ధం అప్పుడు మాక్ డ్రిల్ జరిగింది. కానీ అంత పెద్ద మొత్తంలో అనేది మాక్ డ్రిల్ అనేది 1971 తర్వాత ఇప్పుడే మాక్ డ్రిల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే యుద్ధం వస్తే ఎలా ఉండబోతుంది, ఒకవేళ యుద్ధం వస్తే ఎలా ఉండబోతుంది, దాని నుంచి ఎలా రక్షించుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించే దానిలో భాగంగానే రేపు దేశవ్యాప్తంగాను మొత్తం 244 జిల్లాలో 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానిలో 3 కేటగిరీలో ఎక్కువ దాడులు జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి 3 కేటగిరీలు డివైడ్ చేశారు. దాంట్లో ఢిల్లీ, అలాగే మహారాష్ట్రలోని అనుకేంద్రం తారాపూర్, ఇటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, మరోవైపు యూపీలోని కొన్ని జిల్లాలు 14 జిల్లాలు ఈ కేటగిరీలు ఏ ఉన్నాయి, కేటగిరీ బిలో కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సురక్షితమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఎట్ ద సేమ్ టైం మాక్ డ్రిల్ నిర్వహించే సందర్భంలో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేపు జరగబోయే ఈ మాక్ డ్రిల్ పైన ఇటు పాకిస్తాన్ కూడా ఉత్కంఠగా ఎదురుచూసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందే యుద్ధం వచ్చినట్టుగా కూడా భారత్ భావిస్తోంది. అంటే సెమీ యుద్ధం అని మనం ప్రధానంగా చెప్పుకోవాలి పాకిస్తాన్ పైన. ఇది యుద్ధం వేస్తూ ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై కూడా ప్రధానంగా అందరూ సంసిద్ధంగా ఉండాలి అనే అంశాలపై కూడా రేపు ఈ మాక్ డ్రిల్ ద్వారా అందరూ కూడా చూడబోతున్నారు. మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారత్ తీసుకున్న నిర్ణయాల పట్ల, కఠిన నిర్ణయాల పట్ల ఎటు పాలుపోలేని స్థితిలో అయితే పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నీటిని నిలిపివేసింది. దానికి సంబంధించిన సింధు నది కింద ఉన్న ప్రాజెక్టులు ఏవైతున్నాయి వాటిని నీటి సామర్థ్యాన్ని పెంచి భవిష్యత్తులో నీరు వెళ్లకుండా చేయడం ద్వారా నీటి కష్టాలు ఎదుర్కోవడం కానీ, ఖరీఫ్ సీజన్లో రైతులకు అనేక విధాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలతో అందరూ సంప్రదింపులు జరుపుతున్నారు. యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, యుద్ధానికి మీరు సిద్ధమంటే ప్రజలు చాలా వరకు కూడా యుద్ధానికి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సైనికులు కూడా సరైన రీతిలో వారు స్పందించడం లేదు. అనేక మంది రాజీనామా బాట పట్టి వారందరూ కూడా విదేశాలకు పారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అహ్మద్ షాకు సంబంధించి కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా పరారీలో ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక ఫోటో రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో సమావేశం ఒక ఫోటో రిలీజ్ చేశారు. అంటే ఆయన యాక్షన్లోనే ఉన్నారు అని చూపించుకునేది కూడా ఒక ఫోటో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఎవరు కూడా సహకరించడం లేదు. సొంత దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఒక 300 నుంచి 40 తెగలకు సంబంధించిన ఒక కులం సంబంధించిన వారు కూడా భారత్తో యుద్ధం జరిగితే మీరు ఎటువైపు ఉంటారంటే భారత్ వైపే మేము ఉంటామంటే కూడా వారందరూ కూడా తెలియజేసిన నేపథ్యంలో పాకిస్తాన్కి అయితే ఎటువంటి బలం లేని పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే
పక్క దేశాల నుంచి ఇటు టర్కీ కానీ చైనా మరోవైపు ఇరాన్ సహాయం కోరి భారత్పై యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగా భారత్ సంబంధించిన త్రివిధ దళాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాయి. మరోవైపు ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత్కు మద్దతు తెలపడం, ఇటు యుద్ధానికి కావాల్సిన అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తామని తెలిపిన నేపథ్యంలో భారత్ని మనం తట్టుకునే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు రష్యా ఏడైంది, ఏం చేయాలని దానిపై మాత్రం వారు ఎటు పాలుపోలేని స్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వం ఉందనే ప్రధానంగా చెప్పాలి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు దేశవ్యాప్తంగా. అలాగే 244 జిల్లాల్లో 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే యుద్ధం వస్తే ఎలా ఉంటుంది, యుద్ధం రావడానికి మనం ఎంత సన్నద్ధంగా ఉండాలి అనే అంశంపై ప్రధాని మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో 24 గంటల్లో 2 సార్లు కీలక మీటింగ్ నిర్వహించారు. సో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఈ మీటింగ్లో